జూరాల ప్రాజెక్టుపై మాజీ మంత్రుల వ్యాఖ్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. పనిపాట లేని మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు జూరాల ప్రాజెక్టు రేపే కూలిపోతుందని మాట్లాడడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ను పతనం చేసేందుకు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో 1981లో ప్రారంభిస్తే 1985లో ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు. 62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎప్పటికీ చెక్కు చెదలేదని అన్నారు. రెగ్యులర్ వైంటెన్స్ను ఏ ప్రభుత్వమైనా చేయాల్సి ఉంటుందని అన్నారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మిగిలిన 4 గేట్లను కూడా మరమ్మతు చేస్తామని అన్నారు. ఎక్కడ పనులు పూర్తి కాకుండానే ఎక్కడొక్కడే పనులు పెండింగ్ ఉన్నాయి. లైనింగ్ పనులు అట్లే ఉన్నాయి. నార్లాపూర్లో పెండింగ్ ఉంది, ఏదూర్లలో పెండింగ్ ఉన్నాయి, వడ్డేముల పెండింగ్ ఉన్నాయి, కరువేలలో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి మేమేదో పూర్తి చేసినాము, మోటార్లు ఆన్ చేసినాము, కానీ కాంగ్రెస్ వచ్చి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు ఇస్తలేము, నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అది కూడా ఎంత అబద్ధం అంటే మామూలు కార్యకర్త మాట్లాడితే కొంచెం దానికి 100 ఉంటుంది తప్ప మీరు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు గతంలో అట్లా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పెండింగ్ పెట్టింది, ఏమి చేస్తలేదు. మేము మళ్ళా కేసీఆర్ వస్తే ఇవన్నీ పూర్తి చేస్తారు. ఎందుకయ్యా కేసీఆర్? మీరు కేసీఆర్ 10 ఏళ్ళు అడ్డగోలుగా దోసుకొని ఎక్కడికక్కడ ఎవరికి వాడు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈరోజు లక్ష్మారెడ్డి గారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, ఆల వెంకటేశ్వర రెడ్డి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి. మీరంతా 2014 కంటే ముందు మీరు ఏంది, ఈ రోజు ఏందనేది మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు చెప్తారు, పాలమూరులో పట్టణంలో ఉన్న ప్రజలు కూడా అందరికి తెలుసు. మీరు అధికారం ఉన్న రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకోవడం పనిగా పెట్టుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేసిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదంటున్నారు. అయ్యా, మీ దగ్గర ఉదండపూర్ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండపూర్ కూడా ఒక రిజర్వాయర్. ఉదండపూర్ లో నీకు సంబంధించిన వ్యక్తులు కొందరు ఫేక్ నేమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి R&R లో పెట్టించారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మేమంతా పాలమూరు రంగారెడ్డి పచ్చగా చేసినాం, వీళ్ళు పట్టించుకోలేరు. కనీసం అక్కడ ఉన్న R&R ప్యాకేజెస్, R&R ఇష్యూ మీద ఒక్కరోజు